హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు ఈజీగా టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి, జీలకర్ర వేసుకోవాలి, వెల్లిపాయలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వెల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. వెల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ కావాలి. చూడండి, నేను చేసే విధంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఇలా. ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకుందాం, త్వరగా ఉడుకుతాయి ఆనియన్ ముక్కలు, టమాటాలు. ఇలా సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లిపాయలు ఆయిల్లో వేసాము కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా చక్కగా ఎలా చేయాలో తెలుస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి మధ్యలో. ఇలా మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా. ఇలా మొత్తం టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలి. కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. చాలా ఈజీగా టమాటా కర్రీ ఇలా చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి రావాలండి. కర్రీ చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. టమాటా కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా ఈజీ అంటే ఈజీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దీన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒక్కసారి.